తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో అమరావతి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనపాలెంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ చంద్రబాబు మాట్లాడారు. అనంతరం రాజధాని రైతులను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ ఈ యొక్క కళని సాకారం చేయడానికి అమరావతిని రాజధానిగా ఎన్నుకొని అమరావతి కోసం అనేక రకాలుగా కృషి చేసి ఈరోజు ఈ యొక్క స్థితికి రావడానికి కారణం మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలం 2019-24 5 సంవత్సరాల పాటు చేసిన ఆయన అనేక రకాల అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల తిట్లు తినినా కూడా నిలబడిన తీరు, ఆ విధంగా నిలబడడం కారణంగానే ఇవాళ మనందరం కూడా ఈ యొక్క విజయాన్ని సాధించడం, మనం చట్టబద్ధత తెచ్చుకోవటం, దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా మొత్తం పార్లమెంట్లో ఉండే అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడి మద్దతు ఇచ్చిన తీరు ఎక్కడా జరగలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనంతో రాసే ఒక గొప్ప సంఘటన. ఆ విధంగా మన అమరావతి అజారమంగా ఉండడానికి ఆ అమరేశ్వరుడి యొక్క దీవెనలు, ఈ యొక్క భూమి యొక్క ఏదైతే చరిత్ర రాబో కాలానికి దేశానికి, ప్రపంచానికి ప్రజల రాజధాని, పర్యాటక రాజధాని, పరిశ్రమల రాజధాని, అలాగే అందరి చేత అందరి యొక్క ఆకాంక్షల్ని తీర్చి ముందుకెళ్లే ఒక గొప్ప రాజధానిగా విరాజిల్లబోతుంది. దానికి మీ అందరూ కారణం మన యొక్క ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజైతే శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి కట్టుబద్ధులై ఉన్నారు. రెండోసారి పునః ప్రారంభం చెయ్యాలి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే స్వయంగా వచ్చారు. చాలా మంది అనుకోవచ్చు మట్టి నీరు ఇచ్చారని. అది మట్టి నీరు కాదు, దేశం యావత్తు ప్రతి ప్రజా దీంట్లో భాగస్వాములయ్యారు. కేవలం మన 29 గ్రామాల ప్రజలే కాకుండా దేశం యావత్తు, దేశంలో ఉండే ప్రతి మట్టి కణం ఇక్కడికి వచ్చింది, దేశంలో ఉండే ప్రతి పవిత్ర జలం ఇక్కడికి వచ్చింది. ఇవాళ పార్లమెంట్లో ప్రతి పార్టీ, అన్ని ప్రాంతాలకు సంబంధించిన పార్టీల నాయకులు ఇవాళ అమరావతి గురించి మాట్లాడి శ్లాఘించిన తీరు మనందరికీ గర్వకారణం. ఆ విధంగా ఒక అద్భుత విజయంలో అందరూ భాగస్వాములు, ప్రజలందరూ భాగస్వాములు. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అందరికీ, మీ అందరికీ, అందరి యొక్క ఎమ్మెల్యేల యొక్క కృషి, ఎమ్మెల్సీగా ఉండాలి. జై అమరావతి, ఇంకా గట్టిగా జై అమరావతి, జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ప్రాంతానికి ఇంత మునుపు కూడా వచ్చాను ఒకసారి గుర్తు చేయడానికి. ఏదైతే విధ్వంసం చేసిన తర్వాత
మీ అందరికీ ఇబ్బందులు ఆ రోజే 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున ఇక్కడికి వచ్చి పవిత్రమైన స్థలం ఇది, మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నిట్లో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి నీరు ఇక్కడ ఉంది. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నేను సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు దగ్గరుండే పవిత్రమైన మట్టిని, యమునా నది జలాల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇది మట్టి జలాలు కాదు, దేశం మొత్తం అమరావతితో ఉంటామని చెప్పి నిరూపించిన రోజుది. ఓసారి ఈ చరిత్ర మనం మర్చిపోతే చాలా కష్టమవుతుంది. ఆ రోజు ఇక్కడే కాదు, అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని తీసుకుని, అక్కడ జలాలు తీసుకుని దేవాలయాల్లో పూజలు చేసి ఆ పూజ ఫలితాలు ఇక్కడికి తీసుకొచ్చాం. అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే